నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం సిరిసినపల్లిలో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని తక్షణమే రద్దు చేయాలని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు 24 గంటల నిరాహార దీక్షలో సంఘీభావం తెలిపిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడారు. డంపింగ్ యార్డ్ వల్ల వేలాది మంది రోగాల పాలై జీవోత్సవాల్లా పడి ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేస్తూ అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జరుగుతున్నటువంటి ఈ సమయం ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది. హుజూరాబాద్ గడ్డను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా చూసారన్న నుంచి వచ్చు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. గట్టిగా డంపింగ్ యార్డ్ వద్దు, గట్టిగా చెప్పాలంట. ప్రతి ఒక్కరు చేతులు పట్టాలి. ఇక్కడ ఉన్న తిరిగి కదిలి కొట్టేది ప్రజా ఉద్యమం ప్రజల మధ్య కదిలి కొట్టేది ప్రజా ఉద్యమం ప్రజల మధ్య పెట్టైనా సరే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడను వచ్చి హుజూరాబాద్ గడ్డ నుంచి ఈ డంపింగ్ యార్డుని ఎత్తేద్దామా మనం చేతులు రావట్టాలి. చేతులు కట్టుకున్నారు కదా ఇంటి కింద మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను వినోద్ కుమార్ గారు వస్తాము. ఇలా యావత్ మా హుజూరాబాద్ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తాము. ఇలా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఇలా అడ్డ ఇలా ఢిల్లీ మెడలో వచ్చి తెలంగాణ తెచ్చిన గడ్డ ఇలా హుజూరాబాద్ గడ్డ అనేది మర్చిపోకు రేవంత్ రెడ్డి గారు. మళ్ళా ఇవాళ తప్పకుండా ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నాను, ఇలా చేయకపోతే మాత్రం రద్దు. మేము ఎన్నో పరిస్థితులు తీవ్రంగా దీని ఇంకా ఉద్యమిస్తామని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దయచేసి మొన్న పందిరి అద్భుతంగా వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించారు. ఇవాళ నిరసన విస్మరించడానికి రాజకీయాలు లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాండి, బీజేపీ నాయకులు రాండి, కూర్చున్నాం ఇక్కడ. నీకు చిత్తశుద్ధి ఉంటే వరంగల్లో కరీంనగర్ లో నీళ్ళ చెత్త వస్తుంది. ఈ టన్న చెత్తనంతా కూడా మేము కరెంటు తయారు చేస్తాము, ఇది తయారు చేస్తాము. ముందే కౌశిక్ రెడ్డి గారికి చెప్పినా కంపల్సరిగా ఈ జేఏసీ కూడా చెప్తున్నా నేను. ఈ మన ఒకటే డిమాండ్ తోనే సిరిసినపల్లిలో డంపింగ్ యార్డ్ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 జిల్లాల చెత్త బాబతికి డంపింగ్ యార్డ్ చేపట్టినటువంటి